హాయ్ హలో నమస్తే, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. సో ఈరోజు మనం ప్రస్తుతము భద్రాద్రి రాములవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ యొక్క టెంపుల్ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా భద్రాచలం చేరవచ్చు. విజయవాడ నుండి కూడా కొత్తగూడెం మీదుగా భద్రాచలం చేరుకోవచ్చు. రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా భద్రాచలం చేరుకోవచ్చు. విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్ నుండి ఏటూరు, నాగారం మీదుగా బై కార్ లేదా బై బస్ ఇక్కడికి చేరవచ్చు. గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజు లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలో పాపికొండలు కూడా వస్తాయి మనకు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామునికి పరమ భక్తుడు. అతనికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఇక్కడ వెలిసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరు జన్మలో నువ్వు మేరు పర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని, అప్పుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు. భద్రుణ్ణి అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో ఉన్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచల సమీపంలోని భద్రారెడ్డి పాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎప్పుడు రామనామస్మరణం చేస్తుండేదట. ఒకరోజు కలలో రాముడు, నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నానని నాకు ఏదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట. దమ్మక్క తనకు వచ్చిన కల గురించి గ్రామస్తులకు తెలిపి భద్రగిరిపైకి వెళ్ళి అక్కడ ఉన్న రామునికి పందిరి వేసి రోజు పండ్లు నైవేద్యంగా సమర్పించసాగింది. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించేదట. భద్రారెడ్డి పాలెంకు కూతవేటు దూరంలో నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న, కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువు అయిన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండడంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాడు. ఆ పరిగణలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చెల్లించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయంను సర్వాంగ సుందరంగా నిర్మించాడట. ఈ సంగతి తెలిసి ఆగ్రహించిన తానిషా గోపన్నను కారాగారంలో పెట్టించి శిక్షించాడు. 12 సంవత్సరాలు ఖైదులో నానా కష్టాలు అనుభవించిన గోపన్న కారాగారంలోనే తన దుస్థితిని శ్రీరామునికి తెలియజేస్తూ వందలాది కీర్తనలు ఆలపించి భక్త రామదాసునిగా పేరొందాడు. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించిన శ్రీరాముడు, లక్ష్మణుడు స్వయంగా వచ్చి తానిషాకు 6 లక్షల మొహరీలు చెల్లించి రసీదు తీసుకుని రామదాసు ఖైదీ నుంచి విడిపించారు. తానిషా ఒక్కసారిగా మేలుకొని చూడగా ఆలయానికి గోపన్న ఎంతైతే వాడాడో అంత సొమ్ము రాశి పోసి ఉందట. దీనితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకొని ఖైదు నుండి విడుదల చేశాడట. గోపన్న ఎప్పుడు రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. ఇది ఆలయానికి ఉన్న చరిత్ర. ఇప్పటికీ భద్రాచలం వెళ్తే శ్రీరామదాసు రామలక్ష్మణులకు సీతాదేవికి చేయించిన ఆభరణాలు, శ్రీరాముడు స్వయంగా చెల్లించిన మొహరీలు, అప్పటి పరికరాలు ఆలయంలో చూడవచ్చు మనం. ఇక్కడ స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడై చతుర్భుజుడుగా వెలిశారు.
ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ గౌతమి మహత్యంలోనూ ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతీది. శ్రీరాముని దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 2 చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 4 చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంకును, ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది. ఇతర దేవాలయంలో సీతమ్మ వారు రాముని ప్రక్కన నిల్చొని ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో స్వామి ఎడమ తొడపై ఆసీనమై ఉంటుంది. మిగిలిన దేవాలయాల్లో ఇద్దరికి 2 పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎడమ వైపున ఉంటాడు. త్రేతాయుగం నాటి శిలా సంపద భద్రాచలం సొంతం. రామాయణంలోని సగం ఘట్టాలు ఈ ప్రాంతంలోనే. ప్రస్తుత కాలంలో ట్రావెలింగ్ ట్రెండింగ్గా మారిపోయింది. మానసికోల్లాసానికి, నూతనోత్సాహానికి పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. అలాంటి వారు ఇతిహాస సంబంధం ఉన్న ఊళ్ళను చుట్టేసి సందర్శిస్తుంటే కలిగే ఆ ఆనందమే వేరు. ఈ కోవకు చెందిందే భద్రాచల మహాపుణ్యక్షేత్రం. ఇతిహాసంతో సంబంధం ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వేల ఏళ్ల నాటి ఆనవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల కూడా ఇదే తరహా వైభవాన్ని చాటుతోంది. ఇక్కడ ఆధ్యాత్మికం ఉట్టిపడుతోంది. త్రేతాయుగం నాటి శిలా సంపద. భద్రాచలంలోని దుమ్ముగూడెం పర్ణశాలలో త్రేతాయుగం నాటి శిలా సంపద ఉంది. రామాయణం ప్రకారం సీతారామ లక్ష్మణులు 2.5 ఏళ్ల పాటు ఇక్కడే నివాసం ఉన్నారని చెప్తారు. అంతెందుకు, రామాయణ ఇతిహాసంలో ముఖ్య ఘట్టాలన్నిటికీ వేదికగా ఇదే కావడం విశేషం. దుమ్ముగూడెంలోని ఉన్న రాళ్లపై సీతమ్మ వారు నారచీరను ఆరేసుకున్న చారికలు, ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి ఇక్కడ. అలాగే ఇదే ప్రదేశంలో సీతావాగు ప్రవహిస్తోంది. శూర్పణఖ ముక్కు, చెవులు కోసింది ఇక్కడేనని భక్తుల విశ్వాసం. లక్ష్మణ రేఖ గీసింది కూడా పర్ణశాల వద్దేనని భక్తులు నమ్ముతారు. మారీషుడు మాయలేడిగా వచ్చింది ఈ అరణ్యంలోకి. సీతాదేవిని రావణాసురుడు అపహరించింది ఈ పంచవటి వద్దే అని తెలుసా? కరదూషణ అనే వారితో పాటు 40,000 మంది రాక్షసులని రాముడు సంహరించిన ప్రాంతము దుమ్ముగూడెంగా చెబుతారు. దుమ్ము ఎగిసిపడడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. పర్ణశాలలో రాముడు నివాసం ఉండటం వల్లే ఉష్ణగుండాల, ఏటపాక, శబరి, శ్రీరామగిరి ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా గుర్తింపు పొందాయి. భద్రాచల ఆలయం నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలను కూడా తప్పకుండా చూడాల్సిందే. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం భద్రాచలం. హైదరాబాద్కు సుమారు 310 కిలోమీటర్ల దూరంలో ఉండే భద్రాచలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. జిల్లా కేంద్రం నుండి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖమ్మం నుండి రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది ఇక్కడికి. ఖమ్మం వరకు లేదా సుమారు 35 కిలోమీటర్ దూరంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మనుగురు వరకు రైల్లో వచ్చి అక్కడి నుంచి బస్సు లేదా కారులో వెళ్ళవచ్చు. రాజమండ్రి నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రి నుండి రెగ్యులర్గా గోదావరి పడవలు భద్రాచలం వెళ్తూ ఉంటాయి. గోదావరిలో నీటి ప్రవాహం బాగుంటే పడవలో నదిలో పాపికొండల మీదుగా భద్రాచలం వెళ్ళడం జీవితకాలంలో మర్చిపోలేని మధురానుభూతిని అందిస్తుంది. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.